ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఓ నరసింహారెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక మొన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల పట్ల నిన్న మాజీ మంత్రి హరీష్ రావు రియాక్ట్ అయ్యారు. ఒక బూతు పిత అబద్ధాల మొత్తం డేటా లేకుండా ఇష్టం రీతిలో ఒక డైవర్షన్ పాలిటిక్స్గా డైవర్షన్ అనే విషయాన్ని పక్కదారి పట్టించే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడడం తప్పించి ముఖ్యమంత్రి మాట్లాడిన దాంట్లో ఎటువంటి నిజాలు లేవు. గతంలో కృష్ణా జలాల్ని హక్కుల్ని కాపాడింది బీఆర్ఎస్ఏ అంటూ రకరకాలుగా ఆయన ఏం జరిగింది, బీఆర్ఎస్ హయాంలో నీటి హక్కులు ఎట్లా కాపాడబడ్డాయి, ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఎట్లా అబద్ధాలు చెబుతూ కాలయాపన చేస్తున్నాడు అనేది నిన్న ఆయన మొత్తం వివరించారు. ఆధారాలతో సహా డాక్యుమెంట్లతో సహా సీఎంకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. నరసింహారెడ్డి గారు, మొన్న ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాట విధానం కావచ్చు, మాట తిరిగి కావచ్చు, ఆయన చెప్పినటువంటి ఆ లెక్కలు అవన్నీ కూడా ఎట్లా నిన్న వాటికి సరిచేసి వాస్తవాలు ఎట్లా వివరించగలిగారు హరీష్ రావు గారు? అంటే ఇప్పుడు హరీష్ రావు గారు చెప్పిన అన్నీ చెప్పలేము. గత 2-3 పాయింట్లు మనం దీంట్లో చూస్తే డిస్కషన్స్లో, అంటే బూతులు టీఆర్ఎస్ వాళ్ళే బూతులు మాట్లాడినట్టు, సోషల్ మీడియాలో ఎవరో వాళ్ళ కుటుంబం మీద కొన్ని పోస్టులు పెట్టినట్టు, అవి బీఆర్ఎస్ పార్టీ పెట్టిస్తున్నట్టుగా పచ్చి అబద్ధాలు రేవంత్ రెడ్డి గారు మొన్న మాట్లాడినారు. ఏ ముఖ్యమంత్రి హోదా కాదు కదా ఈ మాట్లాడుతున్న బూతులు, ఆయన మాట్లాడుతున్న వ్యవహారం చూస్తే తెలంగాణ సమాజంలో మానవ సంబంధాల మీద కూడా ఇది రాను ఎఫెక్ట్ పడే విధంగా అనిపిస్తుంది. ఒక వ్యక్తి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తోటి అపోజిషన్ లీడర్ని కానీ, తోటి ఎమ్మెల్యేలు కానీ, మిగతా వాళ్ళు ఎవరైనా కానీ మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఇవాళ ఆయన దేన్ని ఎంకరేజ్ చేస్తున్నాడు, ఏ భాషలో మాట్లాడుతున్నారు? ఒక హంతక భాషలో మాట్లాడుతున్నారు, ఒక శవ భాష ఇవాళ అసెంబ్లీలో సాక్షిగా లైవ్లో మాట్లాడుతున్నాడు. అసలు ఆయనను ఫస్ట్ సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది స్పీకర్ గారు. ఏం మాట్లాడని నేరాలు అంటే ఆరోపణలు చేసి జగదీష్ రెడ్డి గారిని మనం సస్పెండ్ చేసిన సెషన్ మొత్తం. అసలు ఈయనని సస్పెండ్ చేసి ఎక్స్పెల్ చేయాలి. మొత్తము ఎమ్మెల్యేగిరి కూడా తీసేసే మాటలు మాట్లాడిండు. సోయి లేకుండా ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేని పరిస్థితులలో మాట్లాడే అన్నిటికీ హరీష్ రావు గారు జవాబు చెప్పారు. బూతులు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అనేదానికి ఇంతవరకు సమాధానం లేదు. కేసీఆర్ గారి మీద, ఈ తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణను తెచ్చిన వ్యక్తి, అయ్యాల నీ బతికేంది, నువ్వు ఏడున్నావు, తుపాకులు పట్టుకొని ఉద్యమకారుల మీదకి పోయింది నీ చరిత్ర. తెలంగాణ హిస్టరీ అంటేనే కేసీఆర్కే తెలంగాణ హిస్టరీ ఉంది. కేసీఆర్కో హిస్టరీ. మొత్తం ఈ భారతదేశంలో రాష్ట్రాల విముక్తి కోసం జరిగిన పోరాటాలలో అహింసా పద్ధతిలో డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ఆర్టికల్ 3 ప్రకారము ప్రజాస్వామ్యాన్ని, భారత ప్రజాస్వామ్యాన్ని ఒప్పించి మెప్పించి సాధించిన వ్యక్తి కేసీఆర్ గారు. నువ్వు ఆయన గురించి మాట్లాడే అర్హత కానీ నీకు అది కానీ లేదు. నువ్వు ఇమ్మీడియట్గా ఏంటంటే ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేక కింది మీది పడుతూ పిల్లి గింతలేస్తున్న వ్యక్తిగా ఇవాళ మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నాం. ఇక కృష్ణా జలాల వాటా గురించి నేను మాట్లాడాను. అసలు కృష్ణా జలాల వాటాలు ఇవాళ మొత్తం ఖాళీ అయిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తారు ఇవాళ టెలిమెట్రీలు పెడతామంటాడు ఆయన చక్కదనం. మొత్తం ఖాళీ చేసి రైట్ కెనాల్ నుంచి మొత్తం దొబ్బుకపోయినారు. శ్రీశైలం మొత్తం పోతిరెడ్డిపాటి నుంచి తీసుకుపోయినారు. లెఫ్ట్ కెనాల్ మొత్తం ఎండబెట్టినారు. 288, 511 అనే దానికి నేను హరీష్ రావు గారు స్పష్టంగా సమాధానం చెప్పిండ్రు. అయ్యాల మీరు చేసిన పాపం, కాంగ్రెస్ చేసిన పాపమే ఈ ప్రాజెక్టులు ఏమి తెలంగాణలో కట్టకపోవడం ద్వారా అయ్యాల ఉన్న అరేంజ్మెంట్ ప్రకారం 299 అప్పటికి ఉన్నదాన్ని కంటిన్యూ చేసినారు. అయ్యాల కేటాయించింది కాదు ఇది. తెలంగాణ రాష్ట్రం జూన్లో ఏర్పడిన తర్వాత జూలైలోనే కేసీఆర్ గారు లెటర్ రాసి సెక్షన్ 3 తీసుకొచ్చిండు. 3 రాష్ట్రాల మధ్య కాదు మీరు పంచవలసింది నీటిని 4 రాష్ట్రాల మధ్య అని ఎజెండా మీకు తీసుకొచ్చి కొట్లాడి ప్రైమ్ మినిస్టర్ గారితో మాట్లాడి ఉమాభారత్తో మాట్లాడి అన్నీ చేసింది కేసీఆర్ గారు. నీకు చరిత్ర తెలియదు. ఇవాళ మీకు గురుదర్శన్గా చంద్రబాబు నాయుడు గారికి నువ్వు ఇస్తున్నది ఏంటి? ఇవాళ మొత్తం కూడా శ్రీశైలం నీళ్ళు తీసుకుపోతూనే ఉన్నారు. ఇటు మొత్తం కూడా నాగార్జున సాగర్ నీళ్ళు తీసుకుపోతూనే ఉన్నారు. కృష్ణా జలాలు మొత్తం దోపిడీ చేస్తుంటే నువ్వు మాట్లాడుకుంటూ ఉన్నది నువ్వు ద్రోహం చేస్తున్నావు తెలంగాణకు. తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి అనేది ఇలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా మిగతా విషయాలు కూడా హరీష్ రావు గారు చెప్పింది. ఏమంటాడు? అబద్ధాలు మాట్లాడితేనంట జిఎస్టీ వేయాలని ప్రధానమంత్రి గారిని కొడతా అన్నాడు. కరెక్టే. అబద్ధాలు కనుక నిజంగా పోటీ పెడితే, అబద్ధాల పోటీ అనేది ఏమన్నా ప్రపంచంలో కానీ మన ఉమ్మడి రాష్ట్రంలో కానీ మొత్తం సౌత్ ఇండియా కానీ ఒకటి పెడితే మాత్రం ఫస్ట్ ప్రైజ్ ఈయనకే వస్తుంది. ఇక ఎన్ని అబద్ధం అండాలి, చీచి అసలు చెప్పలేనని. అసలు మనం మాట్లాడుకుంటే సభ్య సమాజంలో ఇలా లైవ్లో టీవీలో నేను మాట్లాడాలంటే
అసలు రేవంత్ రెడ్డి గురించి ఏం మాట్లాడాలనేది కూడా మనం ఆ బూతులు మనం మాట్లాడలేము. ఏం భాష, ఆ భాష ఏంటి? సో మొన్న కూడా అంటే భాష గురించి ఆయనే అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ రకంగా వ్యవహరిస్తే చట్టపరంగా శిక్షిస్తామని మాత్రం ఒకటి, అది వేరు. బట్ తోడుకలు తీస్తాం, బట్టలు కూడా తీసి బజార్లో తిప్పుతాం అంటే మళ్ళీ ఒక బెదిరింపు ధోరణి భాష ఒకటైతే, నిన్న స్టేషన్ కాన్పూర్ సభలో కూడా మళ్ళీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అంటే ముఖ్యమంత్రి గారి పట్ల మళ్ళీ తీవ్రమైన విమర్శలు, తాగుబోతులు మాట్లాడడం, ఈ రకంగా మళ్ళీ అదే ధోరణి. ఒక పక్క మాట మార్చుకోవాలని చెప్పేది ఆయన, మళ్ళీ అదే మాటలు కొనసాగించేది ఆయన. ప్రజాస్వామ్యంలో ఒకటే ఉంటారు రాజేష్ గారు, పార్లమెంటరీ డెమోక్రసీలో ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ప్రజలే శిక్షించాలి. ఇప్పుడు ఆయనతోని బూతుల్లో పోటీపడి మాట్లాడాలని బీఆర్ఎస్. ఇంకోటి అంటే ఆయన ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలనే మళ్ళీ ఇక్కడ ఆంధ్రజ్యోతి లాంటి పత్రిక ఇట్లా రకంగా తాబేదారులే కదా, ఏముంటుంది దాంట్లో. ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు మిగతా వాళ్ళంతా కూడా కొన్ని పత్రికలు ఉన్నాయి ఇప్పుడు డబ్బా కొట్టే పత్రికలు, వీళ్ళకు కూడా శిక్షించవలసింది తెలంగాణ ప్రజలే. డెమోక్రసీలో మీడియా అనేది కూడా తన హద్దులు తాను దాటిపోయి ఏం మాట్లాడుతున్నారో ఉన్నదాన్ని లేదని తగిలిచ్చి రాసి దానికి సంబంధించి చేస్తే ప్రజలే శిక్షించవలసి వస్తుంది. అబద్ధాలతోని ఎంతసేపు ఉన్నాయంటే అబద్ధాల పునాది మీదనే ఈయన అధికారంలోకి వచ్చినాడు, బూతుల పురాణం మీదనే ఈయన అధికారంలోకి వచ్చినాడు, అడ్డగోలు హామీలు ఇచ్చినారు, రాష్ట్ర పరిస్థితి ఏంది తెలియకుండా హామీలు ఇచ్చేసి ప్రజలు ఆశపడ్డారు, ఓట్లు వేసి గెలిపించినారు. గెలిపించకనన్నా మారి కొంచెం హుందాతనంగా మాట్లాడి నువ్వు పరిపాలన చేయి, ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకో. అక్కడ నీ గొప్పతనం, పనితనం అనేది ఎక్కడ ఉంటుందండి? తిట్టడంలో పనితనం ఉంటుందా? చంపడం అని పనితనం ఉంటుందా? మార్చూరికి పంపడంలో పనితనం ఉంటుందా? ఏం మాటల మార్చూరికి పంపిరు, బీఆర్ఎస్ మార్చూరు ఉంది అన్నాడు. కేసీఆర్ అన్నాడు అబద్ధం ఆడిండు, ఆయన హరీష్ రావు గారు స్పష్టంగా వీడియో కూడా చేసిండు, పోతాడు అన్నాడు. సరే అవన్నీ చెప్పినాం, పోనీ నువ్వు అన్నట్టుగానే అనుకుందాం. బీఆర్ఎస్ పార్టీకి ఓడిపోయింది కాబట్టి ఎన్నికల్లో ఇవాళ మార్చిరోలు ఉందనేదే నిజమైతే రేవంత్ రెడ్డి మాట్లాడేటప్పుడు సిగ్గుండాలి. మీకు పోయినసారి 2014లో 2019లో మీకు వచ్చిన పార్లమెంటు సీట్లు, ఒక నిమిషం, పార్లమెంటు సీట్లు 44, 54 2 సార్లు, 2 జనరల్ అసెంబ్లీలలో 17 రాష్ట్రాలలో 0 రాజేష్ గారు, 0 సీట్లు వచ్చినాయి. 0 సీట్లు వచ్చినాయి అంటే మీ కాంగ్రెస్ పార్టీ కూడా మార్చిరోలు చచ్చిపోయినట్టేనా లెక్క? అంటే ఎన్నికల్లో ఓడిపోతే పార్టీలు చనిపోయినాయనే అవగాహన రాయిత్యము. టోటల్గా ఏంటంటే మనకు కనిపించేది టోటల్ డైవర్షన్ పాలిటిక్స్. ఇచ్చిన హామీలు అసెంబ్లీలో చర్చ రావద్దు, ఇచ్చిన హామీలు ఎక్కడ బహిరంగ సభలో మాట్లాడద్దు, ఇచ్చిన హామీలు బూతులు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడతలే రేవంత్ రెడ్డి. ప్రజలు నిన్ను తిడుతున్నారు, ప్రజలను ఏం శిక్షిస్తావు? ప్రజలు తిడుతున్నారు నిన్ను ఇవాళ బూతులు. పాపారావు గారు, సో బూతులకు బ్రాండ్ అంబాసిడర్గా సీఎం రేవంత్ రెడ్డి మారారనేది హరీష్ రావు గారు నిన్న మరోసారి చెప్పినటువంటి పరిస్థితి. మొన్ననే బూతుల గురించి ఆయనే మాట్లాడుతూ మళ్ళీ అసెంబ్లీలో బూతులు మాట్లాడడం అనేది ఒకటైతే, ఇంత జరిగినా కూడా ఇన్ని విమర్శలు వస్తున్నా కూడా మళ్ళీ గత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి పట్ల నిన్న స్టేషన్ కాన్పూర్ సభలో మళ్ళీ ఇష్టారీతిన మాట్లాడినటువంటి పరిస్థితి. మళ్ళీ ఇదే పద్ధతి, మళ్ళీ తాగుబోతడం కావచ్చు, ఈ రకంగా మళ్ళీ అవే మాటలు ఉపయోగిస్తున్నారు. సో ప్రజలకు కావాల్సినవి ఏంటివి? ముఖ్యమంత్రి నోట్ల వెంట ఎటువంటి మాటలు వస్తున్నాయి? అంటే మామూలుగా ఒక సేయింగ్ లాంటిది, మామూలుగా మనుషులు అంటారు వాడి నోట్లో నోరు పెట్టద్దు అనే మాట మామూలుగా బయట మాట్లాడుతుంటారు. ఎవరైనా అంటే సరిగ్గా మాట్లాడు, పద్ధతి ఉండదు, అరాచకం, నోటుకొచ్చింది మాట్లాడుతాడు అనుకున్న మనిషి నోట్లో నోరు పెట్టద్దు అంటారు. ప్రస్తుతం మన దురదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రి గారే సరిగ్గా ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్న స్థితిలో ఇంకా ఆయనని ఏమి ప్రశ్నించినా ఏం మాట్లాడినా ఎదురు అనవసరం, మాట్లాడటం అనవసరం. రెండోది జాలనట్టు ఇప్పుడు పరిస్థితి ఎక్కడికి తెచ్చారంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న ఈ మాటలు ఆఖరికి తెలంగాణని పలసం చేసే విధంగా ఇప్పుడు ఇవాళ ఏపీఎంలో చర్చ గురించింది. నాకు చిన్న మెసేజ్ ఉంది ఇక్కడ, మామూలు వాళ్ళది. తెలంగాణ రాజకీయం సావు భాషకు అసహ్యకరమైన పదాలకు నెలవుగా మారిందా అంటే తెలంగాణ రాజకీయం మొత్తాన్ని, తెలంగాణ మొత్తాన్ని రేవంత్ రెడ్డి బూతులతో మొదలుపెట్టి తెలంగాణ మొత్తాన్ని పలసం చేసేది, తెలంగాణ సాంస్కృతిక నేపథ్యం కానీ తెలంగాణకు ఉన్నటువంటి ఒక గొప్ప ఉదాత్తమైనటువంటి దీన్ని మొత్తాన్ని పలసం చేసే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాజకీయం సావు భాషకు అసహ్యకరమైన పదాలకు నెలవుగా మారిందా? ఏపీ వైసీపీ నాయకులను మించిన జుగుత్సాపరమైన భాషకు తెలంగాణ నేతలు వాడుతున్నారా? తెలంగాణ నేతల దిగజారుడు భాష గురించి చర్చ అంటే వాళ్ళు ఏపీని మించి దిగజారిపోయింది తెలంగాణ రాజకీయం. అంటే తాము సృష్టించి, తాము ముందుకు తెచ్చి, తాము నిలబెట్టి, తాము కాపాడుతున్న నేత మాట్లాడుతున్న బూతుల్ని మొత్తం తెలంగాణకి పులివి. ఈరోజు తెలంగాణ మొత్తాన్ని బూతులమయం, తెలంగాణలో ఏమీ లేదు, తెలంగాణ అంతా ఇట్లా ఉందని చెప్పి తెలంగాణని బదనాం చేసే ప్రయత్నం ఒకటి మీడియా ముఖంగా జరుగుతుంది. ఎంత దుర్మార్గం ఇది!
ఆ జాలనట్టు చివరిలో ఒక నీతి వాక్యం ఏంటది? ఒక నిమిషం. ప్రత్యర్థుల చావు కోరుకోవటం సమర్థనీయం కాదన్న విషయం ఇప్పటికైనా తెలుసుకుంటారా? అంటే అంతకుముందు కేటీఆర్ కూడా ఏదో అన్నాడని దానికి అంటే ఒక రేవంత్ రెడ్డి అన్నాడంటే మళ్ళీ అది బాగోదు కదా వీళ్ళకి, ఒకరి బ్యాలెన్స్ లాగా చేసుకునే ప్రయత్నం వాళ్ళంటే వీళ్ళు అన్నారు అన్నట్లుగా ఒక అభూత కల్పన చేసి అట్లా ఒకళ్ళు చావు కోరుకోవడం మంచిదా అంటారు. చావు కోరుకోవడం మంచిదా అంటే చంద్రబాబు గతంలో పావురాల గుట్ట అయిపోయాడు అన్నట్లు చంద్రబాబు ఎవరో టీడీపీ వాళ్ళే మాట్లాడారుగా రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడారు కదా. మరి అదే రాజకీయం, పౌరాలు గుట్టయిపోయాడని చెప్పి వాళ్ళు చాలా మంది మాట్లాడారు ఆయన చావు గురించి. ఇది మంచిదా అని పరమ దుర్మార్గం. డాటా లేకుండానే సీఎం దగ్గర డాటా లేదు కాబట్టి రాష్ట్రంలో పరిపాలన ఎట్లా సాగుతుంది, ఆ పరిపాలన యొక్క ఫలితాలు ఎట్లా అసలు ప్రజలకు అందకపోవడం గురించి ఎటువంటి డాటా లేక కాబట్టి ఈ రకమైనటువంటి డైవర్షన్ కామెంట్స్ చేస్తున్నారు అనేది నిన్న హరీష్ రావు గారు స్పష్టం చేశారు. లేకపోవటం కాదు, అతనికి తెలుసుకోవటం చేత కాదు, ఆయనకి తెలియదు, తెలుసుకోవటం కాదు, ఆయన కల్చరే అది. ఇంకా దానిలో ఇంకా నిస్సందేహంగా అది నిజం. అసెంబ్లీకి వస్తే మొన్నేమో అసెంబ్లీలో నీతులు, తర్వాత పోయేమో వరంగల్లో అనుకుంటా కదా అది పూతులు. మళ్ళీ దానికి ముందు రవీంద్ర భారతిలో అత్యంత దారుణమైనటువంటి మాటలు, అసెంబ్లీలో నీతులు, మళ్ళీ తెల్లారి వరంగల్లో ఎందుకు ఇక అసలు నేను అంటే మీడియా బహిష్కరించుకుంటే మంచిది. ఇలాంటి వాటిని మొత్తం సెన్సార్ చేస్తాము, మేము ఒక్క ముక్క కూడా వేయమని చెప్పి సమస్త మీడియా అన్ని వర్గాలు, ఏదో అందరూ నీతులు చెప్పేవాళ్ళు, నీతులు పాటించేవాళ్ళు ఎవరు మనం చూసాము. అదే మాటల్ని పాపారావు గారు ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి అభ్యంతరకరమైన మాటల్ని బ్యానర్ చేస్తున్నటువంటి పరిస్థితి, అంటే అవే బూత్ మాటల్ని ప్రమోట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్త మనకు. ప్రమోట్ ఇప్పుడు కాదు, అది ప్రమోట్ కూడా చేయటం. రేవంత్ రెడ్డి మాట్లాడిన వాటిని చాలా చాటుమాటుగా నెమ్మదిగా కట్ చేసి కింద పెట్టి వాటి పైకి రానివ్వటంలా. ఆంధ్రజ్యోతిలో అసలు ఆ మాటలు ప్రధానంగా వేస్తున్నారు అనుకుంటున్నారు. వేయటల్లా లోపల పేజీలో ఏదో చిన్నది వేసుకుంటున్నారు తప్పితే వాళ్ళు ఏం ప్రధానంగా వేయటంలేదండి. రేవంత్ రెడ్డి చాలా కాపాడుకుంటా వస్తున్నారు, వాళ్ళకి ప్రయోజనాలు, చంద్రబాబు ప్రయోజనాలు నెరవేర్చడానికి రేవంత్ రెడ్డి గారు సాయశక్తిలో కృషి చేస్తున్నారని మనం దాన్ని బట్టి అనుకోవచ్చు. ఇది చెప్పండి. నిన్న స్టేషన్ గన్పూర్లో ప్రజాపాలన ప్రగతి బాట అంటే ఒక సభ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. సో అక్కడ కూడా మాట్లాడిన మాటలు ఏంటంటే గత ప్రభుత్వం మొత్తం అప్పుల పాలు చేసింది అనేది నిన్న మళ్ళొకసారి ఆయన మాట్లాడిన పరిస్థితి. నరసింహారెడ్డి గారు, ధనిక రాష్ట్రమైన తెలంగాణ మొత్తం కేసీఆర్ కుటుంబం మొత్తం అప్పుల పాలు చేసింది. గతంలో తెలంగాణ వచ్చిన కొత్తలో నెలకు 500 కోట్లు అప్పుల రూపంలో కడితే ఇవాళ 6,500 కోట్లు కడుతున్నాం. ఇప్పటిదాకా మొత్తం చేసినటువంటి అప్పు మొత్తం ఆ అప్పు కట్టడానికి సరిపోయింది కాబట్టి ప్రజలకి మేము అందించలేకపోతున్నాం, అయినా కూడా అందిస్తున్నాం, చాలా పథకాలు అందిస్తున్నాం. ఇది సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్. అదే రేవంత్ రెడ్డి మాట్లాడే అన్నీ కూడా ఇప్పుడు తెలిసి మాట్లాడుతున్న వ్యక్తి. ఆయన తెలవక డాటా లేక కాదు, డాటా మీద మాట్లాడటం ఆయనకి ఇష్టం లేదు. ఆయనకు తెలుసు చేసిన హామీలను నెరవేర్చలేకపోయినా ఇచ్చిన హామీలన్నీ ఎగ్గొట్టినామని తెలుసు. కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్లో ఏం చేయాలి, కేసీఆర్ తిట్టాలి, బీఆర్ఎస్ని తిట్టాలి, పబ్బం గడుపుకోవాలన్న తప్పితే ఆర్థిక పరిస్థితి గురించి ఏం మాట్లాడతాడండి? మొత్తం చేసినప్పుడు 4,18,000 కోట్లు 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో. దాన్ని 7 లక్షల కోట్లను దుర్మార్గమైన అబద్ధాలను ప్రచారం చేసి అధికారంలోకి వచ్చినారు. మంచిది. వచ్చిన తర్వాత మరి ఇప్పుడేం చేస్తున్నారు మీరు? అంటే 10 సంవత్సరాల్లో కేసీఆర్ గవర్నమెంట్ 4,18,020 కోట్ల అప్పు చేస్తే సంవత్సరానికి 40,42,000 కోట్లు అప్పు చేసింది 10 సంవత్సరాల్లో. మరి మీరు ఇవాళ 1 ఇయర్ కాకముందు ఈ 14 నెలల్లో మీరు చేసింది 1,58,000 కోట్లని నిన్న రేవంత్ రెడ్డి ప్రకటించిండు కదా అసెంబ్లీలో, 1,58,000 కోట్లు చేసినామని. ఒకసారేమో ఒక స్టేట్మెంట్లో బట్టి విక్రమార్క గారు నెలకు 2,500 కడుతున్నాము వడ్డీ అని ఆయన ప్రకటిస్తాడు, నెలకు 7,000 అని ఈయనే అంటాడు, ఒకసారి నెలకి 6,500 కడుతున్నాం అని ఈయనే అంటాడు. అంటే ఈయన 1,58,000 కోట్లు అప్పు చేసినట్టే 1,53,000 కోట్లు వడ్డీ అసలు కడతానికే తీరిపోయాయంటే ఇక 4,000 కోట్లైనా మీరు అప్పు చేసింది. ఇన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే ఇక వాళ్ళకు సపోర్ట్ చేసే మేధావులు, ఒకవైపు బీజేపీ ఇంటర్నల్గా బీజేపీ ఏం మాట్లాడకపోవడం అనేది మనం చూస్తున్నాం. ప్రజలు ఎందుకు కోపంగా ఉన్నారు రేవంత్ రెడ్డి పట్ల, ప్రజలు ఎందుకు తిడుతున్నారు, ఇవాళ ప్రజలు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు, ఎందుకు ఈయన మాట్లాడే బూతులకు కౌంటర్గా ఈయన లాంగ్వేజ్లో ఈయన భాషలోనే మాట్లాడితేనే ఈ వ్యక్తికి అర్థమవుతుందనే దాని నిర్ణయానికి వచ్చి ప్రజలు ఇవాళ ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతుండ్రు. ఎందుకు మాట్లాడుతున్నారు? మహిళలు నువ్వు 2,500 ఇస్తానన్నావు, ఎప్పుడు ఇస్తానన్నావు? డిసెంబర్ 9వ తారీఖు నుంచి ఇస్తానని చెప్పినావు. ఇలా డిసెంబర్ పోయింది, మళ్ళీ 16 నెలలు అయిపోయింది. ఇంతవరకు ఏ మహిళకైనా మీరు 2,500 మహాలక్ష్మి పథకం ఇచ్చినారా? ఆ పథకంలో మాట్లాడరు, ఏమీ మాట్లాడరు. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ 1,00,000 ఇస్తాడు, నీ తులం బంగారం ఇస్తా అంటే ఏది తులం బంగారం ఏంది? అసలు కళ్యాణ లక్ష్మి చెక్కులే రావట్లేవు. ఇక లేని ఉద్యోగాలు ఈయన నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉద్యోగాలు సృష్టించడం అంటే ఇక ఇది ఫస్ట్ టైం వింటున్నాం భారతదేశంలో.
అంటే నోటిఫికేషన్ ఉండదు, ఇంటర్వ్యూలు ఉండవు, రిటర్న్ టెస్ట్ ఉండదు, ఏది ఉండదు. కానీ నేను ఉద్యోగాలు 55,000 ఉద్యోగాలు ఇచ్చినట్టువి. మరి ఉద్యోగాలు 55,000 నువ్వు ఇస్తే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలలో నీ పార్టీకి ఎందుకు ఓటేయలేదు? కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో చిత్తు ఎందుకు ఓడగొట్టిండ్రు? నువ్వు పోయి కూడా తిరిగినావు కదా 4 జిల్లాలు 3 జిల్లాలు అడ్డగోలుగా. ఆడపోయి కూడా తిక్లే మొదలు పెడితేవి. అంటే నువ్వు ఇచ్చిన 55,000 ఉద్యోగాలు నిజము కాదు అని ఇవాళ నిన్ను ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓడగొట్టి గ్రాడ్యుయేట్లు బుద్ధి చెప్పినరా లేదా నీకు? నువ్వు చెప్పిందే నిజమైతే నీకు ఓటేయాలి కదా. అంటే కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లు, కేసీఆర్ గారు ఇచ్చిన దీన్ని జాబులన్నింటినీ మ్యాక్సిమం ఇస్తే ఒక 6,000 ఉద్యోగాలు ఇచ్చారు మీరు. ఎంత ఈ 14 నెలలు 1 ఇయర్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని జాబ్ క్యాలెండర్ డిఎస్సీగా కొన్ని అదనపు పోస్టులు కలిపి ఇచ్చినారు అంతే. మాత్రమే మరి ఏమైంది ఇప్పుడు? ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఒకటి ఉద్యోగాలు అనుకున్నట్టు ఇవ్వలేదు కాబట్టి మిమ్మల్ని ఆడ చెంపదెబ్బ కొట్టారు. అది కూడా నీకు సోయి లేదు. అది డైవర్షన్ పాలిటిక్స్లో మళ్ళీ కేసీఆర్ తిట్టినాము. నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తానని రాహుల్ గాంధీ మీ ప్రియాంక గాంధీతో చెప్పించినావు. మరి 16 నెలల్లో ఈ 15 నెలల్లో ఏ నిరుద్యోగికి నువ్వు 4,000 నిరుద్యోగ భృతి ఇచ్చినావో చెప్పు. భరోసా కార్డు 5 లక్షలు ఇస్తానని చెప్పినావు. నేను ఎన్నికలకు కంపేర్ చేసి చెప్తున్నాను. ఏ నిరుద్యోగికి ఎలా భరోసా కార్డు ఇచ్చినావు? చదువుకున్న వాళ్ళకు క్రెడిట్ కార్డు ఇస్తున్నాను. ఆ భరోసా ఏది? అంటే ఉద్యోగాలలో మోసం చేసినావు, నిరుద్యోగ భృతిలో మోసం చేసినావు, భరోసా కార్డు మోసం చేసినావు. అందుకనే నిన్న జరిగిన ఎమ్మెల్సీలలో నిన్ను చిత్తుగా ఓడగొట్టినారు. నువ్వు బీజేపీని గెలిపించినావు. మాపై ఆరోపణ ఇవ్వాలి బీఆర్ఎస్ పార్టీ పైన. మేము బీజేపీకి సపోర్ట్ చేసినాం. మేము బీజేపీకి సపోర్ట్ చేస్తే ఆ మూడో వ్యక్తికి 60,000 ఓట్లు రావు. కామన్ సెన్స్ ఉండాలి. మాట్లాడితే వచ్చిన ఫలితాల ఓట్లు నువ్వు చూసుకొని మాట్లాడు. నీ ఏమంటారు ఇది దగులుబాజీ నిర్ణయాల పట్ల నిరుద్యోగులు నిన్ను కొట్టే దెబ్బది గమనించి ఇప్పటికైనా. ప్రజలు ఆగ్రహవేశంతో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కాదు ఇవాళ. ప్రజలు నిన్ను నిలదీసి అడుగుతున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యతగా ప్రజల పట్ల మాట్లాడటము, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికే ప్రజలు మమ్మల్ని అడుగుతూ కానీ ఇచ్చిన హామీలు ఇప్పటికే నెరవేర్చుకో. ఈ బూతులు మాట్లాడకు, అయిపోయింది ఇక. దాని గురించి ఊకే కేసీఆర్ తిట్టి తెల్లారి నుంచి ఒక రాక్షస ఆనందం పొందుతా అంటే కానీ ప్రజలు ఇమ్మీడియట్గా ముందుకు వస్తున్నారు. ప్రజాస్వామ్యం రక్షించే బాధ్యత వాళ్ళకు ఉంది. రేవంత్ రెడ్డి శిక్షించేది కూడా వాళ్ళే అని చెప్పారు. పాపారావు గారు, ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 15 నెలల కాలంలో 1,58,041 కోట్లు చేశామని నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటించారు. నిన్న స్టేషన్ గన్పూర్ సభలో కూడా అదే చెప్పారు. మేము ఇంత అప్పులు చేసినాం, ఎందుకు చేసినామంటే గత ప్రభుత్వం భారీ అప్పులు చేసింది కాబట్టి ఆ అప్పులన్నీ కట్టడం కోసం మాత్రమే అప్పులు చేశామనేది. సో ఈ అప్పులు కనుక నేను కట్టకపోతే ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసేవాడిని అని చెప్తూనే చాలా గ్యారంటీలు అమలు చేసేస్తున్నాం అని కూడా ముఖ్యమంత్రి చెప్తున్నారు. నిజానికి ఏ గ్యారంటీ కూడా అమలు కాని పరిస్థితి. ఒక ఉచిత బస్సు అది కూడా అరకొరగానే అమలవుతున్న పరిస్థితి. కేవలం కొన్ని బస్సులకు మాత్రమే పరిమితం చేశారు. సో ఇట్లా గత ప్రభుత్వం పైన చెప్తూనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఇంకా ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్తాను, ప్రజలకు వివరిస్తానని కూడా ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి పరిస్థితి. అన్మ్యూట్ చేయండి, మ్యూట్లో పడినట్టుంది చూడండి పాపారావు గారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చిందే రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం తాలూకు జిఎస్టీ ఆదాయం దగ్గర నుంచి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఆదాయం దాకా అన్ని రకాల ఆదాయాలు రేవంత్ రెడ్డి గారి నిర్వాహకం వల్ల మూసీ నది ప్రక్షాళన పేరుతో హైడ్రా పెట్టి పేద ప్రజలు ఇల్లు కూర్చే క్రమంలో తెలంగాణలో రియల్ ఎస్టేట్ పడిపోవటం. హైదరాబాద్లో ఉండగా తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు రియల్ ఎస్టేట్ పత్రం అంటే దాదాపు దేశ ఆర్థిక వ్యవస్థలో 30% ఉంది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో ఎంత ఉందనేది పక్కన పెడితే దేశ ఆర్థిక వ్యవస్థలో 3వ వంతు ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ ని సర్వనాశనం చేశాడు. అది ఒకటి. రెండవది, మామూలుగా కూడా ప్రజల కొనుగోలు శక్తి ఆదాయాలు పడిపోయింది. ఈరోజు ఉపాధి కల్పన తగ్గింది. తెలంగాణలో యువజనుల సమస్యలు పెరుగుతున్నాయి. తెలంగాణలో ప్రజా ఆదాయాలు కూడా పడిపోతున్నటువంటి పరిస్థితి ఓవరాల్ గా. సో ఇట్లాంటి పరిస్థితులు ఏంటంటే ఆదాయాలు తగ్గుతున్నాయి. రేవంత్ రెడ్డి గారు ఈ రోజు తెలంగాణ నిజ ఆర్థిక పరిస్థితిని వివరిస్తానంటే తను తెచ్చిపెట్టిన నిర్వాహకం గురించి వివరించుకోవటమే. అది రెండో పక్కన ఏంటంటే ఎప్పుడో అప్పుల పాలైందని చెప్పేది పదే మనం రిపీట్ చేశాం. కానీ గోబెల్స్ ని మించిన వ్యక్తిగా ఆయన అదే పదే మళ్ళీ అదే అబద్ధాన్ని రిపీట్ చేస్తున్నారు. కాగ్ కానీ ఆర్బీఐ కానీ చెప్పిన దాని ప్రకారంగా 2,600 కోట్లు ఏదో అనుకుంటా అది తెలంగాణ నెల చెల్లిస్తున్నటువంటి అప్పులు మొత్తం. కానీ వీళ్ళు 6,000 కోట్ల పైన ఏదో చెప్తున్నారు. భట్టి గారు చెప్పారు స్వయంగా 6,000 కోట్ల పైన లెక్క చెబుతున్నారు. అదొక పచ్చి అబద్ధం అనేది కాంగో ఆర్బీఐతో పోల్చి చూస్తే తెలుస్తుంది. ఇట్లాంటి అబద్ధాలు ఆడి అంటే ఇక్కడ ఏంటంటే ఓవరాల్ గా ఆదాయం తగ్గినా కానీ ఇప్పటికీ తెలంగాణకి ఎస్ఓటీఆర్ ఎక్కువ ఉన్న రాష్ట్రం, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, తన సొంత ఆదాయ వనరు ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ. దేశంలో నెంబర్ 2 స్థానంలో, హర్యానా తర్వాత అనుకుంటుంది.
అనుకుంటా నాకు గుర్తున్నంతలో. ఏదైనా నెంబర్ 2 స్థానంలో సొంత ఆదాయం వనరుల రాష్ట్రం. ఈ ఆదాయం మొత్తాన్ని ఏం చేస్తున్నారనే ప్రశ్న పదే పదే అదే ప్రశ్న వేస్తున్నారు. ఏం చేస్తున్నారని మనం డిబేట్ పెట్టుకున్న ప్రతిసారి ఏం చేస్తున్నారనే ప్రశ్న వేసుకుంటున్నాం. కాంట్రాక్టర్లకు మళ్ళీ ఇస్తున్నారు, కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు, ఢిల్లీకి సూట్ కేసులు కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ కు పోతున్నాయి అనే మాటలు వినపడుతున్నాయి. సో ఇట్లాంటి పరిస్థితులు సో ఏంటంటే ఇకపై అప్పులు చేయను, ఇప్పటి నుంచి ఆదాయం పైన ఫోకస్ పెడతాం, ఆదాయాన్ని పెంచుతాం, పేదలకు పంచుతామని కూడా నిన్న ముఖ్యమంత్రి మాట్లాడారు. కానీ మరోపక్క ఆల్రెడీ ఇంకొక 1,50,000 కోట్లు ఈ సంవత్సరం ఆయన కూడా జేబులో చేసే ఉంది ఆదాయం ప్లానింగ్ కూడా ఉందని పెంచుకోండి. కూడా ఒక వార్త మనం చూస్తున్నాం. ఆదాయం పడగొట్టడం అయితే ఆయన చేయగలిగాడు, కానీ ఆదాయం పెంచడం ఆయన జేబులో లేదు. ఆదాయం పెంచడానికి ఒక క్రమబద్ధమైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి ఆలోచన విధానం అవసరం. కేసీఆర్ గారి పరిపాలనా కాలంలో 10 ఏళ్ల పాటు ఆదాయం ఎలా పెరిగింది, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా పెరిగింది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా పెరిగింది, ఒక ప్రణాళికాబద్ధమైన పద్ధతిలో ప్రాజెక్టుల నిర్మాణం, ముందు నీటి సమస్యను పరిష్కారం చేయటం, ప్రాజెక్టుల నిర్మాణం, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, ప్రజల కొనుగోలు శక్తి పెంచడం, సంక్షేమ పథకాల ద్వారా ప్రజల చేతిలో డబ్బు ఉండేటట్లు చూడటం, ఆ తర్వాత విద్యుత్ రంగం దాంతో ముందుగానే మెదిలైంది. 24 గంటల విద్యుత్తో పారిశ్రామిక రంగానికి పునాదేయటం, నగర గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ఒక ప్రణాళికా పద్ధతి పైన అంత ప్రణాళికాబద్ధంగా ఆలోచించగల ఓర్పు, అంత నేర్పు, అంత అప్లై చేయగలిగినటువంటి థింకింగ్ అని ఆయన దగ్గర ఉందని ఎవరు అనుకోరు. రేవంత్ రెడ్డి చేయగలడు కేసీఆర్ గారు చేసిన పనిని ఎవరు అనుకోరు. కాబట్టి కేసీఆర్ గారు చేసినట్లుగా ఇలా ఆదాయం పెంచుతారు, ఈ జేబులో ఉన్నట్లు ఎక్కడి నుంచి ఎట్లా పెంచుతాడు, ఎక్కడి నుంచి చేస్తాడు? పడగొడుతున్న ఆదాయం ఇంకా పడగొట్టకుండా ఉంటే చాలు, తెలంగాణ ఆదాయం కానీ తెలంగాణ పరిస్థితులు కానీ ఇంకా దిగజారకుండా ఉంటే చాలు. ఈయన పరిపాలనా కాలంలో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఈయన పరిపాలనని రోజుల్లో లెక్కేసుకుంటున్నారు, సంవత్సరాల్లో కూడా కాదు. 5 సంవత్సరాల లెక్క ఇట్లా రోజుల్లో లెక్కేస్తున్నారు. ఈ రోజు గడిస్తే చాలు, ఎంత తొందరగా మళ్ళీ ఎన్నికలు వస్తాయా, ఇవాళ రేపు రోజు 365 రోజులు లెక్కేసుకుంటూ పోతున్నారు. రోజు ఎంత పతనం జరుగుతుంది తెలంగాణలో. కానీ ఇవన్నీ మేము లెక్కలేసుకున్నాం పాపరావు, ఇవన్నీ లెక్కలేసుకున్నాం, మాకు హామీలు ఇస్తున్నప్పుడు తెలుసు, లెక్కలేసుకునే మేము హామీలు ఇస్తున్నాం అనేది అప్పుడు చెప్పారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ ఈ రాగం అందుకోవడం అనేది ఒకటే. రాజేష్ గారు చెప్పేది ఒకటే. రేవంత్ రెడ్డి మాటల్లో అర్థాలు, వాటికి తర్కం వెతకటం అనవసరం. ఆయన ఈ క్షణం మాట్లాడిన మాట నెక్స్ట్ మూమెంట్ మాట్లాడు కాబట్టి ఆయన ప్రకారం, ఆయన వాదనల ప్రకారం మనం తర్కించుకుంటా అనలైజ్ చేసుకుంటా పోతే మనం కూడా నిమిషానికి ఒక మాట మాట్లాడాలి. కాబట్టి మనం అవసరం లేదు మనకి. ఆయన ప్రకారం పోవాలంటే ఆయన ఈ నిమిషంలో ఒక మాట మాట్లాడతాడు, దాన్ని అనలైజ్ చేయాలి. నెక్స్ట్ మూమెంట్ లో ఆపోజిట్ మాట్లాడతాడు అంటే మనకు కూడా స్థిమితం లేని పరిస్థితి వస్తుంది. రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పనుల వల్ల దాన్ని మనం అనలైజ్ చేసుకుంటా పోతే రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడుతున్నాడు, రేవంత్ రెడ్డి నిజాలు చెప్పటల్లా. బట్టి విక్రమార్క కూడా అదే ధోరణిలోకి వచ్చేసాడు. గతంలో బట్టి విక్రమార్క ఇది కాదు, ఆయనకు కొంత గౌరవనీయత ఉండేది, ఇదే ధోరణిలో పడ్డాడు. కాంగ్రెస్ మొత్తాన్ని ఈ రకంగా తయారు చేసుకున్నారు ఈ రోజు అనేది తప్పితే, జనరల్ గా మాట్లాడుకుంటూ తప్పితే ఆయన మాట ప్రతి మాటని వదిలేద్దాం, జనాలకు వదిలేస్తేనే బెటర్ అనుకుంటున్నా. జనాలకు తెలుసు, జనాలు కూడా విసిగిపోయారు, అసలు జనాలు మాట్లాడటం మానేశారు. మామూలుగా ఏంటంటే ఇంకా మరీ మనం విసిగెత్తిస్తే ఏంటి పరిస్థితి అంటే బూతులు తిడుతున్నారు. ఏంటంటే వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వచ్చింది, బూతులు తిట్టే పరిస్థితి వస్తే అసలు జనాలు ఇక పట్టించుకునే స్థితిలో లేరు. టైం వచ్చినప్పుడు చూసుకుందామని డిసైడ్ అయిపోయారు. ఇంత ముందు ఎప్పుడు ఎలక్షన్లలో డిసైడ్ అవ్వరు జనాలు. 5 ఏళ్ళు ఇంకా 4 ఏళ్ళు ఉండగానే ఎలక్షన్లో ఎవరు కొట్టేయాలో డిసైడ్ అవ్వరు, ఇప్పుడు డిసైడ్ అయ్యారు. కాబట్టి ఏంటంటే రేవంత్ రెడ్డితో పాటు మన క్షణక్షణం మారుతా పోవటం అవసరం లేదు. ఆయన క్షణక్షణం మారుతాడు, ఈ క్షణానికి నెక్స్ట్ మూమెంట్ కి లింక్ లేదు. ఆయన మొత్తంలో ఆయనకున్నది మాత్రం సెల్ఫ్ సెంటర్డ్నెస్, ఆయన సొంతం తప్పితే మరేది లేదు. కాబట్టి ఆయన మిగతా విషయాల్లో ఏదైనా మాట్లాడతాడు, సొంతం మాత్రమే నికరంగా నిజం. కాబట్టి ఇక ఆయన గురించి ఏం ఆలోచించినా, ఏం మాట్లాడినా, ఏం చర్చించినా అది మనం కూడా నిమిషాలకు అలాగే ఉంటాం. అది నరసింహారెడ్డి గారు వాళ్ళు అధికారంలోకి వచ్చేటప్పుడు మరి ఇవన్నీ లెక్కలు వేసుకోలేదా? ఎందుకంటే మేము అందరి దగ్గర రివ్యూ చేసాం, అందరితో సమాచారం తెలుసుకుందాం, అందరినీ సంప్రదించాం, మేము అమలు చేయగలుగుతామని చెప్పిన వాళ్ళు మళ్ళీ 15 నెలల తర్వాత ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని పదే అదే జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం. గారు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు ఆ పిచ్చి మాటల మీద మనం అనాలిసిస్ చేయటము, లాజిక్లు వెతకడము మన పిచ్చితనం అవుతుంది. అదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. అబద్ధాల కోరు తెలిసిపోయింది, ప్రజలకు వదిలేయాలి. ప్రజలు తెలుసుకోవాల్సిందే విషయం. ప్రధాన ప్రతిపక్షంగా మా పార్టీ ఖచ్చితంగా అనుక్షణం ఈయన యొక్క అబద్ధాలను ఎండగొడుతూ పోతుంటాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు అంటాడు, అప్పులు చేయలేదు అంటాడు, మళ్ళీ అప్పులకు ప్రొవిజన్ పెడతా అంటాడు. పోయినసారి 42,000 కోట్ల అప్పులకు బడ్జెట్లోనే ప్రొవిజన్ పెట్టిండ్రు. ఈసారి 1,50,000 కోట్లు, 1,25,000 కోట్లు, 80,000 కోట్లు, అది మళ్ళీ పన్నేతర దాంట్లో 40,000 కోట్లు, 1,20,000 కోట్లు ఆనే పెట్టిండ్రు. ఇప్పుడు ఒక ప్రశ్నకు తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి. బీజేపీ పార్టీ వాళ్ళకు కూడా పెద్దలకు ఏం చేస్తున్నారు మీరు? సెంట్రల్ యూనివర్సిటీ భూములు 400 ఎకరాల అమ్మకానికి పెట్టింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఎస్సీయూ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ భూములు 400 ఎకరాల అమ్మకానికి పెడితే అక్కడ విద్యార్థులు తీవ్ర నిరసన చేస్తుంటే, అరే ఒక్క ఎంపీ మాట్లాడు, ఒక్క కేంద్ర మంత్రి మాట్లాడు బీజేపీ వాళ్ళు అంటే భూములు అమ్మి
ఇవాళ ప్రభుత్వం నడిపే పరిస్థితికి దిగజారిపోయింది ప్రభుత్వం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి మొన్న ఒక 20,000 కోట్లు తెచ్చినారు. ఇవాళ అప్పుల మీద మీరు బతుకుతున్నారు. రాష్ట్రాన్ని మొత్తం దివాలా తీస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. పోయినసారి అప్పులు ఏం ఆర్థిక వ్యవస్థ 70,000 కోట్లు తగ్గిందని నిన్న ఆయనే చెప్పినాడు కదా మీటింగ్లో. 70,000 కోట్ల ఆదాయం తగ్గింది రాష్ట్ర ప్రభుత్వానికని. 1-2 శాఖలు మనం ఉదాహరణ తీసుకుందాం. రిజిస్ట్రేషన్ శాఖలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో దరిదాపు 12,000 కోట్లు 13,000 కోట్ల ఆదాయం వచ్చేది. ఇవాళ 7,000 కోట్లు దాటడం అయిపోయింది. వచ్చి 6,700 కోట్లు ఉంది. సగానికి సగం పడిపోయింది. నీ హైడ్రా, నీ పిచ్చి ఆలోచనల వల్ల, నీ అర్థం లేని ఆలోచనల వల్ల, నువ్వు చేస్తున్న వికృత చర్యల వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పడిపోయింది. ఇసుక మీద ఆదాయం ఇంతవరకు ఎక్కడేమీ లేదు. ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ నాయకులు దోచుకుంటున్నారు. ఆదాయం తగ్గిపోవడం అంటే మీ బొక్కలు మీ జేబులు నిండుతున్నాయి. ప్రభుత్వ ఖజానా లూటీ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీల యొక్క మంత్రుల యొక్క ఆదాయం పెరుగుతుంది. సొంత ఖజానా పెరుగుతుంది. సొంత ఖజానా మీరు రిచ్ అవుతున్నారు. మీరు ఆర్థికంగా బలపడుతున్నారు. ఇంకోటి ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినట్టారు. మాట్లాడితే సిగ్గుండాలి రేవంత్ రెడ్డి. 72,000 కోట్ల అప్పుతో ఈ రాష్ట్ర విభజన జరిగింది. మైండ్ ఇట్. మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడు. 72,000 కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 2014లో విడిపోయేటప్పుడు తెలంగాణ మీద వేసిన అప్పు 72,000 కోట్లు. కాబట్టి పిచ్చి మాటలన్నీ ఏంటంటే కావాలని మాట్లాడుతున్నారు రాజేష్ గారు. ఇది అందుకే పాపారావు గారు చెప్పింది కరెక్ట్. ఆయన మాటల మీద ఎంత తక్కువ వచ్చేసి అంత మంచిది. ప్రజాస్వామ్యంలో ప్రజలే బాసులు, ప్రజలే తేల్చుకుంటారు. ప్రజల తరఫున బీఆర్ఎస్ పార్టీ అనునిక్షం కొట్లాడుతుంది. సో డెఫినెట్గా అది మాట్లాడదండి. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగినప్పుడు 72 కోట్ల అప్పుతో రాష్ట్ర విభజన జరిగింది. సో దాని గురించి కూడా మనం డీటెయిల్గా ఎక్కడ చూసినా కూడా రైతాంగం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. సాగునీరు లేక పంట పొలాలని విధిలేని పరిస్థితుల్లో పశువులకు మేతగా వేసుకున్న పరిస్థితి. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు తెలంగాణ ధనిక రాష్ట్రం మొత్తం అప్పుల రాష్ట్రంగా మార్చారంటూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇందాక మనం మాట్లాడినట్టుగా నరసింహారెడ్డి గారు మీరు చెప్పినారు ఇందాక 72,000 కోట్లతోటి అప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. ఆ అప్పు మనకు వచ్చిందని. సో ధనిక రాష్ట్రం అయి ఉండొచ్చు, కానీ అంత అప్పుతోనే వచ్చింది. తర్వాత ఆస్తులను సృష్టించే ప్రయత్నం ఎట్లా సాగింది, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పులు ఎటువంటి ఆస్తులు సృష్టించకపోగా ఎటువంటి పరిణామాలకి నెట్టివేయబడింది. అంటే ఈ పిచ్చోని తెలంగాణ అంశం ఏంటంటే ధనిక రాష్ట్రం అంటే అప్పులు ఉండవు అనుకుంటుండేడు. అప్పులు ఉంటాయి. అమెరికాకు కూడా అందరికంటే ప్రపంచంలో ఎక్కువ అప్పులు ఉన్నాయి అమెరికాకే. నువ్వు జిఎస్డిపి రేషియో తీసుకుంటే వాళ్ళ డెట్ రేషియో పాపారావు గారికి బాగా తెలుసు. డెట్ రేషియో దానికంటే ఎక్కువ అమెరికాకు అప్పులు ఉంటాయి. అప్పులు ఉన్నంత మాత్రాన ధనిక రాష్ట్రం అని కాదు. కేసీఆర్ గారు చెప్పిన ధనిక రాష్ట్రం కాన్సెప్ట్ వేరు. ఓకే, ఈయనకు అర్థం కాక ఈ పిచ్చోనికి అప్పులు ఉన్నాయి కాబట్టి ధనిక రాష్ట్రం అప్పుల పాలు చేసినట్టు. అప్పులు ఉంటాయి, కానీ ఏం చేస్తున్నారు అప్పులు తెచ్చి? ఈ 10 సంవత్సరాలలో 4,20,000 కోట్ల అప్పు చేసి కేసీఆర్ దరిదాపు 60 లక్షల కోట్ల సంపద సృష్టించిండు. ఈయనకు అది తెలియదు. 1,27,000 లక్ష కోట్లు 98,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టినాడు. మిషన్ భగీరథ కట్టినాం 50,000 కోట్లు పెట్టి. రైతులకు రుణమాఫీ చేసినాం 28,000 కోట్లు 10 సంవత్సరాలలో. వ్యవసాయం మీద రైతు బంధు పేరు మీద 73,000 కోట్ల రూపాయలు 11 విడతలుగా ఇచ్చినాడు. దాని ద్వారా వ్యవసాయోత్పత్తి పెరిగింది, వ్యవసాయ స్థిరీకరణ జరిగింది. 24 గంటల కరెంటు పేరు మీద 69,000 కోట్లు ఖర్చు పెట్టిండు కేసీఆర్. అప్పులు చేసి రాష్ట్ర సంపదను పెంచినాడు కేసీఆర్ గారు. పెంచడం ద్వారా ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరిగి ఆర్థిక సంపద పెరిగి అందువల్లనే జిఎస్డిపి 4.5 లక్షల కోట్లు ఉన్నది. నువ్వు ఇచ్చిన ఎకనామిక్ మీ దాంట్లోనే మీ సర్వేలో మీరు ఇచ్చింది బట్టి కుమార్ గారు ఇచ్చింది 4.5 లక్షల కోట్ల నుంచి 15 లక్షల కోట్లకు పోయింది. 1,14,000 కోట్ల నుంచి 3,56,000 కోట్లకి ఇవాళ తలసరి ఆదాయం పెరిగింది. విద్యుత్ వినియోగంలో నెంబర్ 1గా ఉంది. స్టేట్ ఓన్ రెవెన్యూలో 88% ఉంది. అంటే ఈ రాష్ట్ర నుంచి వచ్చిన వసూళ్లలో, పన్నుల వసూళ్లలో 88% ఈ రాష్ట్ర ఆదాయాన్ని, తన ఆదాయాన్ని పెంచుకున్న రాష్ట్రంగా తెలంగాణ భారతదేశంలో నెంబర్ 1 ఉంది. 2.8% జనాభాలో ఉండి తెలంగాణ రాష్ట్రము ఏర్పడ్డ తర్వాత కొత్త రాష్ట్రము ఏ ఆదాయం వస్తుందో తెలియదు. అట్లాంటి దాన్ని కేసీఆర్ గారు ప్రణాళికాబద్ధంగా ప్రాధాన్యత క్రమంలో కొన్ని అంశాలను ఎంచుకొని వ్యవసాయం మొదలుగా తీసుకొని దానికి కావాల్సినవన్నీ ఇచ్చి రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకుపోయినారు? ఇలా 50 లక్షల టన్నుల వరి ధాన్యం నుంచి దరిదాపు 3 లక్షల కోట్ల వరి ధాన్యానికి తీసుకుపోయినాడు. సంపద పెరిగింది. ఇది కేసీఆర్ గారు చేసింది. దానివల్లనే భారతదేశంలో అన్ని పారామీటర్స్లో, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అన్ని పారామీటర్స్లో ఇక్కడ పల్లెల యొక్క ఆర్థిక పరిస్థితి పెంచాడు కాబట్టి నెంబర్ 1గా నిలబడింది. నీ మూర్ఖపు చర్యలో నీకు ఒక విజన్ లేదు. నీకు విజన్ లేదు, అంత కమిషన్ల మీదనే కానీ విజన్ లేదు. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము 20 గ్రామాలకు ఉచిత గ్రామ పంచాయతీలకు అవార్డులు ఇస్తే 19 గ్రామ పంచాయతీలు తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంచుకోబడే రాజేష్ గారు బీజేపీ ప్రభుత్వానికి ఇష్టం లేకపోయినా ఇవ్వవలసిన పరిస్థితికి ఉంది. ఇది అప్పుడున్న పరిస్థితి.
ఒక్క ఎకరం ఎండిందా ఎక్కడైనా కానీ? ఇవాళ చిట్యాల మండలంలో మా మాజీ ఎమ్మెల్యే గారు చిరుమర్తి లింగయ్య గారు చేసిన మహబాద్ జిల్లాలో కింద చూడండి బర్రెలను మేపుతున్నారు అక్కడ. అవును. కోత కావాల్సిన టైంలో మేతకేసే పరిస్థితి వచ్చింది. ఇవాళ రైతుల గోస నీకు పట్టదు, రైతుల కన్నీళ్ళు నీకు పట్టదు. నువ్వు ఇవాళ పరిపాలన చేసుకుంటూ కేసీఆర్ని తిట్టుకుంటూ టైంపాస్ చేసుకుంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంటే ఎక్కడ నీళ్ళు ఇచ్చినావు? ఇవాళ సూర్యాపేట జిల్లాకు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతారు, రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినారు. ఛాలెంజ్ చేస్తూ నీకు సిగ్గుంటే నీకు దమ్ముంటే నిరూపించు. కాళేశ్వరం నీళ్ళ వల్లనే సూర్యాపేటలో పంటలు పండినాయి జిల్లాలో. ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు అరే పిచ్చోడు ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేసినామంటారు. ఎల్లంపల్లికి మిడ్ మానేర్కు కనెక్షన్ లేదురా పిచ్చోడా. బాహుబలి మోటార్లు నందిపాడు నుంచి ఆన్ చేసిన తర్వాతనే కాళేశ్వరం నీళ్ళు వచ్చిన తర్వాతనే పండి. ఓకే, ఒకవేళ మీరు అన్నది నిజం అనుకుందాం కొద్దిసేపటికి. ఎస్ఆర్ఎస్పీ నీళ్ళే ఇస్తే మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? అదే ప్రశ్న. ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? ఎందుకు ఇలా పొలాలు ఎండుతున్నాయి? తుంగతుర్తి సూర్యాపేట కోదాడ ప్రాంతాల్లో ఎక్కడైతే ఎస్ఆర్ఎస్పీ సెకండ్ ఫేజ్ కెనాల్ కింద ఎందుకు ఎండుతున్నాయో చెప్పు. రైతులు పోతే ఏడుస్తున్నారు, అసలు చూస్తే కన్నీళ్ళు వస్తున్నాయి మాకే. కానీ నీకు మాత్రం సోయి లేదు. ఎంతసేపు ఉన్న తిట్ల పురాణం, బూతుల పురాణం, అందాల పోటీ, మూసి ఈ దీంతో నువ్వు కమిషన్లతో నువ్వు వచ్చినావు ఇక్కడికి. నీ పీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కున్నాడని 50 కోట్లకు మీ మంత్రి చెప్పినాడు. ఇవాళ నెల 300 కోట్లు కడుతున్నారు అధిష్టానానికి అని ఇవాళ వార్తలు వస్తూనే ఉన్నాయి. మీ బిల్లులు పాస్ కావాలంటే 20% కమిషన్ అని చెప్పి ఇలా స్పష్టంగా కాంట్రాక్టర్లే చెప్తున్న విషయము. బట్టి విక్రమార్క మీద ఆందోళన చేసినారు 250 మంది. వీటన్నిటికీ డైవర్షన్ కోసమే ఇవన్నీ చేస్తున్నాడు. దయచేసి ప్రజల కష్టాల పట్ల మా పార్టీకి సిన్సియారిటీ ఉంది. ఇగో వీళ్ళందరినీ మేము పరిశీలిస్తున్నాం. మీ మంత్రులు బోరు, మీ ఎమ్మెల్యేలు బోరు, ఎవ్వరు బోరు. పాపారావు గారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక రకంగా అంటే దాన్ని మెయింటైన్ చేయలేకపోవడం, దాన్ని ఆర్థిక అంటే సొంత రాబడులు పెంచుకునే క్రమం అనేది, ఆ విజన్ అనేది ప్రభుత్వం దగ్గర లేకపోవడంతో ఆర్థిక వ్యవస్థ ఎట్లా కుదలైంది అనేది ఒకటైతే, నీటి నిర్వహణ కూడా సరిగ్గా లేకపోవడంతో, నీటి నిర్వహణలో ప్రణాళిక లేకపోవడంతో రైతులు ఎంత అవస్థలు పడుతున్నారు. చాలా చోట్ల పంటల్ని పాపం వాళ్ళు కళ్ళ ముందే. ఇదొక్కటి, ఈ వార్త ఒక్కటి చెప్పండి. ఇప్పుడు నా పరిస్థితి దమనీయమన్నాడు కదా నరసింహ, ఒక నిమిషము. ఇతను 4 కౌలు రైతు. ఇతను ఇది యాక్చువల్గా చూడండి, అది కొంచెం హైలైట్ చేయండి. 4 ఎకరాలు లాస్ట్ది. 4 ఎకరాలు కౌలుకు తీసుకోండి. 5 బోర్లు వేసినాడు. 5 బోర్లు వేసినాడు. నువ్వు కౌలు రైతులకు ఏమి అమ్మించినావు రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు? కౌలు రైతులకు రైతులతో పాటు 15,000 రూపాయలు సంవత్సరానికి ఎకరానికి ఇస్తానని చెప్పినావు కౌలు చేసే వాళ్ళకు కూడా. ఇవాళ ఈ నరసింహ నీ మాట నమ్మి నీ కోటేసినాడు. అంతే కదా నరసింహ. ఇవాళ నేను నాకు సావే ఇంతకంటే నా పరిస్థితి ఏం లేదు అంటున్నాడు. 450 మంది రైతులు చనిపోతే నీకు సోయి లేదు, ఆటో కార్మికులు చనిపోతే సోయి లేదు. అరే పిల్లలకు తిండి పెట్టలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలండి రేవంత్ రెడ్డి. పాపారావు గారు, అంటే నీటి నిర్వహణలో కూడా నీటిని రైతులకు అందించేటువంటి ప్రణాళిక ఉంటే ఉన్న నీటిని కూడా సద్వినియోగం చేసుకోవచ్చు, ఆ పంట పొలాలకు మళ్లించవచ్చు. కానీ అట్లా చేయకుండా ఆ విషయంలో కూడా చేతులెత్తేయడంతో వాళ్ళ జరుగుతున్న పరిణామాలు ఏం చెప్తున్నాయి? అంటే తెలంగాణలో 10 సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలనా కాలం రేవంత్ రెడ్డి ఇంటర్లూప్తో ఆగే నాటికి ఒక తరానికి కేసీఆర్ గారు చేసిన పోరాటం, లేకపోతే కేసీఆర్ గారు చేసిన నిర్మాణం గురించి పరిచయం అవటానికి, అంతకుముందు తెలంగాణ పరిస్థితి ఎలా ఉందో తెలిస్తే గానీ కేసీఆర్ గారు ఏం చేశారో అర్థం కాదు. కొంతమంది కొత్త తరం వాళ్ళకి కొంతమందికి అవగాహన లేదు అంతకుముందు తెలంగాణ ఎలా ఉంది అనేది. ఈరోజు బ్యాక్గ్రౌండ్ మళ్ళీ ఒకసారి కాల ఇది ఉంటుంది కదా, కాలంలో ప్రయాణం చేసే రాకెట్ అంటే కాలం వెనక్కి వెళ్తారు. ఆదిత్య సినిమా లాగా ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి తెలంగాణ గతంలో ఎలా ఉంది, ఎంత దుస్థితి, ఎంత కష్టాలు పడింది తెలంగాణ తెలియాలంటే రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం చేస్తున్న తెలంగాణకు తెచ్చిపెట్టిన దుస్థితిని కళ్ళలో చూస్తే ఇది గతంలో తెలంగాణని మళ్ళీ గుర్తు చేసుకోవచ్చు. మళ్ళీ వెనక్కి వెళ్ళి రివ్యూ వేసుకోవాలంటే కొత్త తరం పిల్లలకి తెలియాలంటే తెలంగాణ ఎంత దుస్థితిలో, ఎంత కష్టాల నుంచి కేసీఆర్ గారు బయటకు తెచ్చారో ఈ రేవంత్ రెడ్డి ప్రస్తుతం నడుపుతున్నటువంటి నిర్వాకాన్ని చూస్తే అది అర్థమవుతుంది. రెండోది ఏంటంటే కేసీఆర్ గారి పరిపాలనలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి, సంపద సృష్టి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుదల, విద్యుత్ వినియోగంలో పెరుగుదల, ఒకటి కాదు అన్ని విప్లవం, హరిత విప్లవం లాంటిదే. మళ్ళీ భారతదేశంలో హరిత విప్లవం ఎలాగో తెలంగాణలో అంతకు మించిన స్థాయిలో జరిగినటువంటి వ్యవసాయక విప్లవం. రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ కాదు, రెవెన్యూ డెఫిసిట్ గా చేశాడంటారు. అడపా రెవెన్యూ డెఫిసిట్ లోకి వెళ్ళినా చివరికి నాకు తెలిసి ఆ కాంగ్రెస్ చేతిలోకి వెళ్ళినట్టుకి మళ్ళీ దఫాలుగా రెవెన్యూ సర్ప్లస్ లోకే వచ్చింది రాష్ట్రం. అప్పుడప్పుడు జరిగింది, కొంచెం వెనక్కి అటు ఇటు జరిగింది. ఈరోజు కాబట్టి ఏంటంటే కేసీఆర్ గారి హయాంలో ఒక పోస్టర్ ర్యాకెట్ లాగా ఆర్థిక పరిస్థితిని ఆర్బిట్ లో పెట్టగలిగారు. అంటే అవుటర్ ఆర్బిట్ లోకి, అంటే ధనిక రాష్ట్రాల సరసకి తీసుకెళ్లి
అలాగే ప్రపంచవ్యాప్తంగా అందరితో పోటీ ఈ భారతదేశంలో రాష్ట్రాలతోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలతో పోటీ పడే స్థాయికి కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఆ రోజు తెలంగాణ తీసుకెళ్లారు. ఎస్. ఈ రోజు జరుగుతున్నది పూర్తిగా రివర్సల్. ఇది గుదిబండగా మారాడు. అదేవో బోస్టర్ రాకెట్ అయితే కేసీఆర్ గారు నడిపించిన ఆర్థిక వ్యవస్థ ఈ రోజు ఈయన తెస్తున్నటువంటి అప్పులు కానీ ఈయన చేస్తున్నటువంటి ఇది కానీ తెలంగాణకి గుదిబండగా మారి నీళ్లలో మురిచేసే పరిస్థితి ఉంది తెలంగాణని. అదే కాదు, మీకు చాలా చాలా విషయాల్లో అంటే బాబారావు, అంటే ఉన్న వనరుల్ని వాడుకోవడంలో కూడా ఎందుకు తడబడుతుంది ప్రభుత్వం? ఉన్న వనరులు అంటే ఆ ఉన్నటువంటి నీళ్ళని ఏ రకంగా కెపాసిటీ లేదండి, తీసుకెళ్ళాలి? ఎబిలిటీ లేని వ్యక్తి, ఆయనకు ఎబిలిటీ లేదు. ఎందుకు దాంతో వాడుకోలేదంటే దాంతో ఏం ప్రజలు చెప్తాం? నష్టపోతున్నారు కదా సమర్థత ఫైనల్గా. లేదు. సమర్థత లేని ప్రజలు ఎన్నుకున్నారు. అంటే కేసీఆర్ సమర్థత గారు లేని వాడు వాడుకోలేకపోతున్నాడు, అసమర్థుడు. చెప్పండి పాపారావు గారు. కేసీఆర్ గారు చేసిన దాన్ని అలాగే ఆ ట్రాక్ లో గమనాన్ని అలాగే కొనసాగించినా ఈయనేం చేయకుండా ఆరాంగా ఇంట్లోనే కూర్చున్నా కానీ ఆర్థిక వ్యవస్థ బాగానే నడిచేది. కానీ ఈయన దాన్ని విధ్వంసం చేస్తున్నాడు. ఈ విధ్వంసం దగ్గరే మనకి చాలా ప్రశ్నలు వస్తున్నాయి. ఈయన కావాలని చేస్తున్నాడా అనే ప్రశ్న కూడా చాలా మందికి సందేహాలు వస్తుంది. రియల్ ఎస్టేట్ పడిపోవటం వెనక అమరావతిని పెంచడానికి చేస్తున్నాడు ఇదంతా ఇక్కడ, లేకపోతే ఇతరతర చాలా ప్రశ్నలు. కుట్రకోణం అనేది ప్రధానంగా చాలా మంది జనాల్లో చర్చలో ఉన్న అంశం. చంద్రబాబుకి మనిషిగా ఈయన చాలా పెద్ద ఎత్తున చంద్రబాబు మనిషి అనే చర్చ నడుస్తుంది. చంద్రబాబు కోసం తెలంగాణని కూలదోస్తున్నాడనే ఆరోపణలు చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి. కాబట్టి అంటే కుట్రకోణం గురించి సహజంగానే వస్తుంది. మరి ఇట్లా అవివేకంగానో లేకపోతే ఆలోచన రహితంగానో లేకపోతే ఇంకొకటి హేతుబద్ధంగా కాకుండా హేతు విరుద్ధంగా పోతున్నటువంటి ధోరణి చూస్తే అంత ఎవరికైనా ఏ సందేహాలు వస్తాయి. కాబట్టి ఏంటంటే కాలం చెప్పుద్ది కొన్ని ప్రశ్నలు జవాబు. ఎందుకు చేశాడు ఇలాంటి పరిస్థితులు, ఎందుకు తెచ్చాడు ఈయన అనేది. కాబట్టి ఆయన కాలం ఇప్పటికే తీర్పిచ్చేసింది ఆయన మీద తీర్పిచ్చింది. కానీ జరిగిన పాలన వెనక ఉన్నటువంటి కారణాలు ఎవరెవరు ఉన్నారు దీని వెనక ఏంటి అనేది కాలం ఖచ్చితంగా ఓ రోజు మొత్తం బయటికి లాగి దొంగలందరినీ జనం ముందు నిలబెట్టుద్ది అనేది నిజం. సరే, ఏదేమైనా ఏంటంటే ఈ రోజు తెలంగాణ చాలా ఒక రకంగా తెలంగాణ మెడకి గుదిబండ కట్టి నీళ్లలో పడేసినట్లుగా అయిపోయింది తెలంగాణ పరిస్థితి. ఊపిరాడాల స్థితిలో తెలంగాణ ప్రజానీకం బతుకుతున్నారు. మీరు చూపిస్తున్న బ్యాక్గ్రౌండ్ లో కూడా తెలంగాణ రైతు ఎలా విలవిల్లాడుతున్నాడు. తెలంగాణ నగర ప్రాంతాల్లో కూడా అలాగే ఉంది. రైతాంగమే కాదు, నగర ప్రాంతాల పరిస్థితి కూడా ఏమాత్రం ప్రజానీకం దీన్ని సహించగలిగిన స్థితిలో లేరు. అంటే ఒక రకంగా ఏంటంటే తెలంగాణ ఒక రకంగా అంటే మామూలుగా అయితే ప్రజాస్వామ్య పరిపాలన కాబట్టి, కానీ ప్రజాస్వామికమైన పద్ధతిలోనైనా ఒక పద్ధతిలో తిరుగుబాటు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణలో ఏర్పడుతుంది. రైట్, ఓకే. ప్రజానీకం చెప్పండి, ఆ పాయింట్ కంక్లూడ్ చేయండి. మీరు చెప్పేది ఆ పాయింట్ కంక్లూడ్ చేయండి. తెలంగాణ ప్రజానీకం ఒక రకంగా ప్రజాస్వామ్య బద్ధంగానైనా ఒక తిరుగుబాటుకి కదిలిస్తే ఎండుగడ్డిలాగా ఉంది తెలంగాణలో పరిస్థితి. ప్రజల ఆగ్రహం ఎంత స్థాయిలో ఉందంటే ఎండుగడ్డి స్థాయిలో ఉంది. చిన్న నిప్పులో దీని మీద పడితే కనుక బగ్గుమనే పరిస్థితి ఈ రోజు తెలంగాణలో ఉంది. అంత వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ఈ నాయకులు ఎవరు ప్రజల్లోకి వెళ్లే స్థితి లేదు. ఆఖరికి కార్యకర్తలు కూడా వచ్చి గగ్గోలు పెడుతున్నారు ఆఫీసుల్లో. మేము జనాల్లో జవాబులు చెప్పుకోలేకపోతున్నాం, ఇదేం పరిస్థితి మాకని చెప్పి కాంగ్రెస్ పార్టీని డ్రోవ్స్ అంటారు. డ్రోవ్స్ అంటే గుంపులుగా కాంగ్రెస్ పార్టీని వదిలిపెళ్లి పరిస్థితి. రేపు ఎన్నికలు రానియండి, ఎంతమంది కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోతారో మీరు చూడండి. మామూలు కార్యకర్తలు కూడా నాయకులు వదిలిపెట్టడం అనేది పదవుల కోసం పోతారనుకోవచ్చు. మామూలు కార్యకర్తలు కూడా గుంపులుగా తెలంగాణ ప్రజల ముందు మొహం చల్లని పరిస్థితి కార్యకర్తలు తెచ్చిపెట్టారు ఈ నాయకులు. సాగునీటి కోసం తీవ్రంగా రైతులు ఇబ్బంది పడుతుంటే సాగునీటి కంటే ముఖ్యంగా తాగునీటి, ఎందుకంటే ముందు మనుషులు బతికి ఉండాలి, మనుషులు వాటర్ ఇంపార్టెంట్ కాబట్టి తాగునీటి సమస్య కూడా చాలా తీవ్రంగా మొదలైందని చెప్పొచ్చు. చాలా చోట్ల మిషన్ భగీరథ వాటరు రాకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. సో మిషన్ భగీరథ అనేది గత ప్రభుత్వం ప్రతి ఇంటికి స్వచ్ఛమైనటువంటి మంచినీళ్ళు అందించాలన్నటువంటి లక్ష్యంతో స్టార్ట్ చేసిన మిషన్ భగీరథ కూడా చాలా వరకు నీళ్లు రాక గ్రామాల్లో ఇక మళ్ళీ ఖాళీ బిందెలతోటి బయటికి వెళ్తున్న పరిస్థితి. నరసింహారెడ్డి గారు, మిషన్ భగీరథ అనేది ఎటువంటి లక్ష్యంతో తీసుకొచ్చారు? ఆ లక్ష్యం ఎందుకు కొనసాగించలేకపోతున్నారు? సాగునీటికి ఇప్పుడే మార్చిలో ఇట్లా ఉంటే ఏప్రిల్ సంగతి ఏంటి, మే సంగతి ఏంటి, జూన్లో వర్షాలు పడితే ఓకే, వర్షాలు పడకపోతే జూన్ పరిస్థితి ఏంటి? తెలంగాణ రాష్ట్రం ఆరోగ్య తెలంగాణగా ఉండాలని కేసీఆర్ గారు ప్రతి ఆవాసానికి ప్రతి ఇంటికి కూడా రక్షిత మంచినీరు అందించాలనే సదుద్దేశంతో ఈ మిషన్ భగీరథ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. తెలంగాణ ఆడబిడ్డలు ఎవరు కూడా బిందెలు పట్టుకొని రోడ్ల మీద తిరిగే అవసరం లేదు, బోరింగ్ల కాడికి పోవాల్సిన అవసరం లేకుండా శుద్ధి చేసిన నీటిని ప్రతి ఇంటికి నల్లా పెట్టి తిప్పించాలనే ఉద్దేశంలో పెట్టింది. విజయవంతంగా మొన్నటి వరకు ఈ కేసీఆర్ గారు 23 పాలన వరకు కూడా ఎన్నికల వరకు జరిగింది. ఒక సమర్థవంతమైన జరుగుతున్న వ్యవస్థను నువ్వు కొనసాగించలేకపోతున్నావు, అందుకే నువ్వు అసమర్థను అంటున్నావు రేవంత్ రెడ్డి. మిషన్ భగీరథ నీళ్ళు మొన్నటిదానికి ఎట్లా వస్తాయి, ఇప్పుడు ఎందుకు రావు? మొన్నటిదానికి 24 గంటల కరెంట్ ఎట్లొచ్చాయి, ఇప్పుడు ఎందుకు రాకపోయా?
నీళ్ళు వచ్చే మొన్నటిదానికి ప్రతి ఎకరం బారే, సేమ్ ప్రాజెక్టులు అవే అధికారులు, అదే కదా, అదే తెలంగాణ, అదే ప్రాజెక్టు, ఇంకా వర్షాలు బాగుపడ్డాయి ఈ సంవత్సరం. అవును. ఉన్న వ్యవస్థలను సమర్థవంతంగా నడిపి ప్రజలకు సేవ చేయలేని అసమర్థును అని అందుకే నేను అసమర్థ ముఖ్యమంత్రి అంటున్నాను. నేను ఉన్న వ్యవస్థను నడపలేకపోతున్నావు. కొత్త నీ ఆలోచన నీ బుర్రలో లేదు. నీ బుర్రలు ఏమైనా ప్రతీకారము, బూతులు ఇవి తప్పితే నీ ఆలోచనలు కొత్త తెలంగాణ పిల్లలకి ఇచ్చే ఆలోచన కానీ, ఆ సమర్థత కానీ, ఆ ముందు చూపు కానీ, ఆ ప్రేమ కానీ, ఆ తెలంగాణ సోయి కానీ, తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధి కానీ నీకు లేదు. నీకు ఎంతసేపు ఉన్నా నీ ఓటుకు నోటుకేసి నీకు ఎట్లా బయటపడాలి, మోడీ గారిని ఎట్లా ప్రసన్నం చేసుకోవాలి, ఎట్లా చంద్రబాబు ద్వారా మోడీకి దానికి ఎట్లా చేరాలి, ఇవాళ వలసవాద ఛాయలు తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవాళ నీకు సలహాదారుగా ఉన్న నీటిపారుదల శాఖకు ప్రధాన సలహాదారుగా ఉన్న ఆదిత్యనాథ్ ఎక్కడోడు చెప్పు, నువ్వు ఎక్కడోడు? ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన అతను కాదా? ఇవాళ జూరాల ప్రాజెక్ట్ నుంచి కొడంగల్ వీటికి సంబంధించి తీసుకోవాలని ప్రాజెక్ట్ పెట్టింది అతను కాదా? 299 టీఎంసీలలో ఆయన సంతకాలు పెట్టింది ఆదిత్యనాథ్ దాస్ కాదా? తెలంగాణలో ఇంజనీర్ లేరా ఇక్కడ? తెలంగాణ అంటే నీకు పడదు. 16 నెలల్లో ఇంతవరకు ఏ మీటింగ్లో నువ్వు జై తెలంగాణ అనలేదు. ఇది నీకు తెలంగాణ పట్ల ఉన్న సోయి, తెలంగాణ ఆత్మ లేదు నీకు రేవంత్ రెడ్డి. నీటిని అందించలేకపోతున్న, ఉన్న వ్యవస్థను చేయలేకపోతున్న పట్టణాలు కానీ, గ్రామాలు కానీ, ఎక్కడ కానీ మంచినీళ్ళు రావట్లే, కరెంట్ రావట్లే, ఏది లేదు. వచ్చే ఎండాకాలం దీనికి ఏమైనా ప్రణాళిక ఉందా? ఏమి లేదు. ఏమైనా మంత్రి ఉందా? ఏం లేడు. 6 మంత్రులు ఇంతవరకు లేరు. విద్యాశాఖకు మంత్రి లేడు, హోంశాఖకు మంత్రి లేడు, ఏది లేదు. పరిపాలన ఎట్లా సాగుతుంది అలాంటే గాలికి వదిలేసిండ్రు. ఏమైనా కానీ డబ్బులు గుంజుకోవాలి, దోసుకోవాలి, పంచుకోవాలి. అధిష్టానానికి రాహుల్ గాంధీకి, సోనియా గాంధీ దాంట్లో ఉండాలి. ఎండలు గట్టి కొట్టి పంటలు ఎండిపోతుంటే నన్ను ఎందుకు అంటున్నారు? సరే, పంటలు కావచ్చు, తాగునీళ్ళ సమస్య కావచ్చు, ఎండలు గట్టి కొడితే నన్ను ఎందుకు? చెప్పు, ఎవరినన్నా ఉంటారో చెప్పు. నువ్వు కేసీఆర్ అనమాట, నువ్వు ఆ ముఖ్యమంత్రి కేసీఆరా? ఆ సోయి కూడా లేదు నీకు. ఇప్పుడు చూస్తే ఎట్లుందంటే బీజేపీ వాళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నారంటే, భారతదేశంలో ఫస్ట్ టైం అనుకుంటే నేను అసెంబ్లీలలో, మిగతా వాటిలో, వార్తాపత్రికల మాధ్యమాలలో ఒక ప్రతిపక్షం ఇంకో ప్రతిపక్ష పార్టీ విమర్శించడం, ఇది విచిత్రంగా ఉంది. అసలు రేవంత్ రెడ్డి గురించి ఒక్క మాట మాట్లాడరు. బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి. ఈ వేదికగా అడుగుతున్నా, మీ రాజా సింగ్ మీ దాంట్లో ఉన్న సీనియర్ ఎమ్మెల్యే నిన్నగాక మొన్న ఆరోపణ చేసినాడు. మా సీనియర్ నాయకులు కొంతమంది రేవంత్ రెడ్డితో రహస్య సమావేశాలు జరుపుతున్నారు అని చెప్పినాడు. దాని మీద మీ స్పందన ఏమి లేదు. మీరు ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించరు, ఆయన మోడీని విమర్శించరు, మీరు రేవంత్ రెడ్డి విమర్శించరు. రేవంత్ రెడ్డి ప్రయాణం ఎట్లుందంటే ఎట్లనే చేసి మోడీని ప్రసన్నం చేసుకోవాలి. మోడీ ఫ్రాడ్ అనేమో రాహుల్ గాంధీ అంటారు, అదాని ఫ్రాడ్ అని రాహుల్ గాంధీ అంటారు. రాహుల్ గాంధీ మాట వినడు, మోడీ మాట వింటాడు. ఇవాళ ప్రజలను పాలన గాలి కొదిలేసి చేస్తున్న దుర్మార్గమైన విషయం. పాపారావు గారు, అన్నింటికంటే ముఖ్యం మనిషికి జీవనాధారం ఫస్ట్ ప్రయారిటీ నీళ్లు మాత్రమే. సో ఆ నీళ్ల విషయంలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో సాగునీళ్లు ఎన్ని అందించాలి, ఆ తర్వాత తాగునీళ్ళ కోసం ఎట్లా కేటాయింపులు జరగాలి అనేవి చాలా క్లియర్గా ఆ రోజు ప్రణాళిక రూపొందించుకున్న పరిస్థితి. కానీ ఇవాళ మిషన్ భగీరథ నీళ్లు కూడా చాలా గ్రామాల్లో అందకపోతే పరిస్థితి ఏంటి? సరే, ఇక్కడ సిటీలో అంటే ఏదో ట్యాంకర్లు అవే నడుస్తున్నాయి ఇప్పటికి కూడా, కానీ గ్రామాల్లో ఆ వ్యవస్థ కూడా ఉండకపోవడంతో గ్రామాల్లో మరింత భయానక పరిస్థితులు తాగునీటి విషయంలో ఎట్లా ఉండే ప్రమాదం ఉంది, ఎంత ఆందోళన ఉంది. సో ఇప్పుడు దీన్ని ప్రభుత్వం ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంది? అట్లీస్ట్ నా నీళ్ళని సద్వినియోగం చేసుకుంటాం. కాళేశ్వరంలో మన హరీష్ రావు గారు కూడా ఛాలెంజ్ చేశారు, నా 3 రోజులు కనుక అవకాశం ఇస్తే నీళ్లు ఇస్తాను, కాళేశ్వరం నీళ్లు కావాల్సిన చోటుకు వెళ్ళేటట్లు అనేది. కానీ మరి ప్రభుత్వం ఎదురు చేస్తుంది, తన కాళ్ళ కింద తనే గొయ్యి ఎదుగు దోకుంటుంది అనేది ఈ విషయంలో అర్థం కాని విషయం. నీళ్ళు ఇవ్వటల్లా, ఉన్న దాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటల్లా. రెండో పక్కన ఈరోజు హైదరాబాద్ నగరంలో కూడా ఆల్రెడీ వాటర్ ట్యాంకర్లు నడుస్తున్నటువంటి పరిస్థితి. నీళ్ల కొరత మార్చి నెలలోనే, మార్చి సగం కూడా కాల, ఇక పూర్తిగా సగం అయింది నీళ్ల కొరత. రేపు పొద్దున ఏప్రిల్ మే నెలలో హైదరాబాద్లో ఉండాలంటే ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది అనేది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం పంట పొలాలు ఎండిపోయి నష్టాల పాలై ఇప్పటికే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. దురదృష్టకరం, జరగకూడదు, అయ్యి ఆగాలి. ఇట్లాంటి పరిస్థితి వస్తుంటే గ్రామీణ ప్రాంతాల్లో ఒక రకమైనటువంటి వ్యవసాయ సంక్షోభమే కాదు, జీవన్మరణ సమస్యగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవితాలు మారి, నగర ప్రాంతాల్లోనేమో ఆ మధ్య నాకే సలహా ఇచ్చాడు పెద్ద మనిషి ఇక్కడ, అది మన పేపర్లో కూడా వచ్చింది. ఒక పేపర్లో అది ఎలక్ట్రికల్ ఏడీకి ఎవరికో ఫోన్ చేస్తే నేను కరెంట్ 19 తీస్తున్నారు ఇక్కడ అని చెప్పి ఒక 5-6 నెలల క్రితం 7-8 నెలల క్రితం ఫోన్ చేస్తే ఇన్వర్టర్ పెట్టుకోమని సలహా ఇచ్చాడు నాకు. ఇన్వర్టర్ పెట్టుకోండి, లేకపోతే అంటే నేను అడిగాను, ఇన్వర్టరా జనరేటర్ పెట్టుకునే కాడికి నీకు బిల్లులు ఎందుకు కట్టాలయ్యా,
ఇన్నాళ్ళు వచ్చినటువంటి కరెంట్ ఎందుకు రావటం లేదు. తర్వాత దాని మీద నాకు పేపర్లో ఆ వార్త అంతా మొత్తం యథాతథంగా ప్రచురణ అయిన తర్వాత నాకు వాళ్ళ ఏఈ ఫోన్ చేశాడు, ఏడీఈ ఫోన్ చేశాడు, చేస్తాడు మీకు కొంత ఆయన వివరణ ఇచ్చుకుంటాడు అన్నట్టు చెప్పాడు. నాకేం అక్కర్లేదు సార్ వివరణ, మీరు పని బాగా చేసుకుంటే చాలని చెప్పాం. ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు తెలంగాణలో ఏమాత్రం నియంత్రణ లేని విద్యుత్ రంగం దగ్గర నుంచి, సాగునీటి రంగం దగ్గర నుంచి, హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి పరిశ్రమలు తిరిగి వెళ్ళిపోతున్నాయి. మేము మొన్న కూడా ఏదో ట్రైడెంట్ ఏదో గుర్తులేదు, ఏదో సంథింగ్ ఇండస్ట్రీ ఒకటి తిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితి. చాలా పరిశ్రమలు ఇక్కడ రావటం లేదు, అసలు రావటం ఆగిపోయింది. ఉన్నాయి కూడా తిరిగి వెళ్ళిపోయే పరిస్థితి హైదరాబాద్ నగరంలో ఏర్పడతా, అటు గ్రామీణ ప్రాంతాలు ఇటు నగర ప్రాంతం పూర్తిగా కూడా. అందుకే నాకు ఒకటి అనిపిస్తుంది, మూసీ నది పరివాహక ప్రాంతంలో ఇల్లు కూల్చేస్తుంటే సామాన్య జనం ఆవేదన వర్ణించడానికి వీళ్ళేంత బాధ కనపడుతుంది. రెండో పక్కన కనపడుతుంది ఏంటంటే, రెండో పక్కన మొత్తం తెలంగాణ ప్రజలు తమ స్వేదం, శ్రమ, ఆ కష్టంతో నిర్మించుకున్నటువంటి తెలంగాణ, కేసీఆర్ గారి డైరెక్షన్ లో, కేసీఆర్ గారి విజన్ తో సామాన్య జనం కష్టంతో నిర్మించుకున్న తెలంగాణ అనే ఒక బ్రహ్మాండమైనటువంటి భవంతిని ఈ రోజు రేవంత్ గారి పరిపాలనలో కూలిపోతుంటే, అది నిలువులా కూలిపోతుంటే ప్రజలు వాళ్ళ బాధ వర్ణనాతీతం, అసలు కళ్ళ ముందు మళ్ళీ రెండోసారి కూడా మేము కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొస్తారు, రెండోసారి కాదు మళ్ళీ రెండోసారి రాదు ముఖ్యమంత్రి. ఇదే ఆఖరు. వన్స్ అగైన్ బీఆర్ఎస్ మీద బాగా వ్యతిరేకతతో అప్పుడు మాకు అధికారం ఇచ్చారు, కానీ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పరిపాలన పైన ప్రేమతో రెండోసారి మమ్మల్ని అధికారంలో కూర్చోబెడతారు అంటూ ఎవరిస్తారు? కాంట్రాక్టర్లు ఇస్తారా కాంగ్రెస్ పరిపాలన మీద ప్రేమతో? కాంట్రాక్టర్లు ఇవ్వాల్సిందే. కాంట్రాక్టర్లకు డబ్బులు కట్టబెడుతున్నాడు కాబట్టి ఢిల్లీ రాహుల్ గాంధీకి ఇక్కడ ఓట్లు నమోదు చేయించుకుని ఆయన ఇవ్వాలి, లేకపోతే గనక కాంట్రాక్టర్ ఓట్లు వేయాలి తప్పితే ఆ ఓట్లతో రాడు. ఖచ్చితంగా ఏంటంటే ఆయన అనుకుంటున్నాడు రెండోసారి నేనే వస్తాను జనం ప్రేమతో అంటున్నాడు. రెండోసారి ఆయన కాదు కదా, కాంగ్రెస్ పార్టీ మొత్తంగా, ఆయన కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టిన రెండోసారికి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఎప్పటికీ అవకాశం లేదు, ఇప్పటికే కాదు. రెండవసారి అనేది లేదు కాంగ్రెస్ పార్టీకి. కానీ ఏంటంటే ఇది పూర్తిగా ముగిసిపోయిన అధ్యాయం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీది. ఏ రోజున ఎన్నికలు వస్తాయనేది తప్పితే అది ముగిసిపోయిన అధ్యాయం, ఆల్రెడీ ముగిసిపోయిన అధ్యాయం కాంగ్రెస్ పార్టీది. నేను ఎప్పుడు ఆ మధ్య ఎప్పుడు 20 ఏళ్ళు మళ్ళీ కాంగ్రెస్ గెలవదంటే 20 ఏళ్ళు ఏంటిసరికి ఎప్పటికీ గెలవదని చెబుతున్నారేమో. అది పరిస్థితి జనాల్లో ఉన్నది. ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీని మర్చిపోరు, ఈ ద్రోహాన్ని మర్చిపోరు. రైట్, ఓకే పాపారావు గారు. ఎస్, కంక్లూడింగ్ నరసింహారెడ్డి గారు. అదే ఇప్పుడు రెండోసారి అంటుంటే, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు, గ్రామాల నాయకులు, మండల నాయకులు, వార్డు మెంబర్లు, మిగతా వాళ్ళందరూ వాళ్ళు చెప్తున్నారు, సార్ ఇక మా పార్టీ 20 సంవత్సరాలకు రాసారు రాకుండా చేసిన రేవంత్ రెడ్డి అని వాళ్ళే చెప్తున్నారు. రెండోసారి వచ్చుడు కాదు, 20 సంవత్సరాలకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవదు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీకి మొన్న ఇండ్లు తిరిగి ఓట్లు వేయించిన నాయకులు చెప్తున్నారు. నీ పరిపాలన అట్లుంది అంటే ఎందుకు వస్తుంది రెండోసారి? నీ లేకున్నా ప్రజలు ఓట్లేస్తారా? రుణమాఫీ చేయకుండా ఓట్లేస్తారా? రైతు బంధు వేయకుండా ఓటేస్తారా? 24 గంటల కరెంట్ వేయకుండా ఓటేస్తారా? ప్రజలు అట్లా పిచ్చోలుగా రేవంత్ రెడ్డి నువ్వు కళలు కానొచ్చు, పగటి కళలు కాను, కానీ దానివల్ల ఏం లేదు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జరగబోయే పరిణామాలలో ప్రజలు రెడీగా ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో మరొకసారి బీఆర్ఎస్ పార్టీ డంకా మోగించి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం ఖాయమనేది ఊర్లలో కనిపిస్తున్న వాతావరణం, ప్రజలు ఉన్న వాతావరణం ఇవాళ. సో మరి ఎట్లా చెప్తున్నారు రెండోసారి ఖచ్చితంగా మేము వస్తాం ప్రజల ఆదరణ? అదే నేను అంటున్నాను, మనం ఆ ట్రాప్లో పడవద్దు. పిచ్చోని మాటలను అనలైజ్ చేయమని నన్ను మాట్లాడితే నేనేం అనలైజ్ చేయలేను, పార్టీ పాపారావు గారు కూడా ఏం చేయలేరు. వాడు పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు, కొందరు అబద్ధాల మీద అనాలిసిస్ ఏం చేయగలుగుతాం? ప్రజల ఆగ్రహానికి గురిగాక తప్పదు. ప్రజలు మాట్లాడుతున్న మాటలే ఇలా సాక్ష్యం. రేవంత్ రెడ్డి పరిపాలనకు ప్రత్యక్ష తార్కాణం. ఎండిపోతున్న పొలాలు, రైతులు ఆత్మహత్య చేసుకున్న రైతులు, చనిపోతున్న గురుకుల విద్యార్థులు, వీళ్ళు ఆటో కార్మికులు చనిపోతున్న, ఇది నీ పరిపాలనకు క్రైటీరియాలు ఇవ్వాలి. ఇవి అయ్యాలనేమో ఉన్నతమైన తెలంగాణ, ఇలా ఆత్మహత్యల తెలంగాణ, ఇలా భవ్యమైన తెలంగాణ, ఇలా బలిపడ్డ తెలంగాణ ఇలా మనకు కనిపిస్తుంది. రైట్గా అనేక హామీలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. కానీ గతంలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తోందని, తర్వాత అనేక ఆత్మహత్యలు, రైతు ఆత్మహత్యలు కావచ్చు, పంట పొలాలు ఎండిపోవడం కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇన్ని జరుగుతుంటే మళ్ళీ మేము రెండోసారి అధికారంలోకి వస్తామని సీఎం చెప్పడం హాస్యాస్పదం. ఎట్టి పరిస్థితుల్లో ఈసారే కాదు మరెప్పుడు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ గడ్డపైన స్థానం లేదు అంటూ రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ పాపారావు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఓ నరసింహారెడ్డి గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.